శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూలై 13 నుంచి నవంబర్ 28 మధ్యలో సుమారు 137 రోజుల పాటు శనిగ్రహ వక్రగమనం మన వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా ప్రస్తుతం శని భగవానుడు పంచమ స్థానంలో ఉండడం జరిగింది. 5వ స్థానం అన్నది ఏంటంటే మన ఆలోచన, నిర్ణయాలు, ప్రేమ వ్యవహారాలు, పిల్లలు, కోరికలు, మీ యొక్క శిష్యులు, మీ ఫాలోవర్సు, అలాగే మీ యొక్క టాలెంటు, ఉద్యోగంలో మార్పులు, ఇవన్నీ 5వ స్థానంలో ఉంటాయి. ఇప్పుడు శని భగవానుడు 5వ స్థానంలో ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి ఏదైనా ఆత్మీయులు లాంటి వాళ్ళు చాలా వరకు దూరం అవడం జరుగుతుంటుంది. అంటే దూరం అవడం అంటే మామూలుగా పర్సనల్గా, వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదో అవకాశాలు రావడం వల్ల కమ్యూనికేషన్స్ లాంటి తేడా వస్తుంటాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు, లవ్ అఫైర్స్లో ఉన్న వాళ్ళకి కామన్గా డిసప్పాయింట్మెంట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదో అవకాశం రావడం, వేరే కారణాల వల్ల ప్రేమని వదులుకోవడం కానీ, త్యాగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. పిల్లల అభివృద్ధి విషయంలో అంత సాటిస్ఫైగా ఉండదు. వారికి సరైన సీట్ రాలేదనో, సంతానం పెద్దగా డెవలప్మెంట్ లేదనో, ఈ విధంగా ఒక ఆందోళన కనబడుతుంటుంది. అయితే ఇప్పుడు వక్రగమనం వల్ల ఏంటంటే 5వ స్థానం మీద తన పట్టు సడలిస్తాడు కొద్దిగా. అంటే రిలాక్షన్ ఇస్తుంటాడు అనమాట. రిలాక్షన్ ఇవ్వడం అంటే కొద్దిగా సడలిస్తాడు రూల్స్. సడలించడం వల్ల ఇప్పుడు మనం అనుకున్న భావాలు కొంతవరకు మీకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎలాగా దూరమైన ప్రేమికులు తిరిగి కలుసుకోవడం, సంతానం విషయంలో వారికి ఏదైనా కాలేజీ సీటు, ఉద్యోగమో సడన్గా రావడం, పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవడం, ఒకవేళ స్పెక్యులేషను అలాంటిది ఏమన్నా మీకు హ్యాబిట్ ఉంటే దాని విషయంలో కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అవకాశం ఉంటుంది. కానీ సాధారణంగా అది అంత అడ్వైజ్ కాదు. బట్ కానీ ఏదైనా 5వ భావ ఫలితాలు కొంతవరకు సడలించడం వల్ల కొన్ని పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించడానికి కూడా ఒక్కొక్కసారి కారణం అవుతూ ఉంటుంది. అయితే 4వ భావం యొక్క ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఇంచుమించుగా మార్చి 29 ముందు మీకు అర్ధాష్టమ శని నడిచింది. ఈ అర్ధాష్టమ శని నడిచినప్పుడు చాలా వరకు ఏమైందంటే కొన్ని స్థిరాస్తి పోగొట్టుకోవడమో, అమ్మవలసి రావడమో, లేదంటే ఏదైనా మదర్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమో, వారితో అభిప్రాయ భేదాలు రావడమో, ఉద్యోగంలో బాగా ఇబ్బంది రావడం వల్ల, లేదంటే వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల దాన్ని క్లోజ్ చేయడము, ఇలాంటి కొన్ని మనసుకి కష్టం కలిగే సంఘటనలు జరిగి ఉండవచ్చు. అందులో కొంత నష్టపోవడం కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఈ వక్రగమనం వల్ల మళ్ళీ తిరిగి అవి పొందడానికి ఒక అవకాశం వస్తుంది మీకు. అంటే ఏదైనా స్థిరాస్తి రుణంలో ఉంది, వేరే చోట తాకట్లో ఉందో, ఇతరుల ఆధీనంలో ఉందో, లేదంటే ఎవడానికి అద్దెకిస్తే వాళ్ళు ఖాళీ చేయడం లేదు, ఏదో ఇబ్బంది ఉంటుంది. అటువంటివి ఈ సమయంలో మనకి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే గతంలో పోగొట్టుకున్నవి మాత్రమే ఇప్పుడు మనకి స్వాధీనం అవడం కానీ, తిరిగి మళ్ళా మన చేతికి రావడం కానీ జరుగుతుంటాయి. అయితే అక్కడ రాహు కూడా ఆల్రెడీ ఉండడం వల్ల, శని అక్కడికి చేరడం వల్ల, శని లగ్నానికి తృతీయాధిపతిగా పాపగ్రహం అవుతుంటాడు. ఈ కారణం వల్ల ఒక విలువైనటువంటి స్థిరాస్తి అమ్మడం జరుగుతూ ఉంటుంది, లేదంటే అది ఇతరుల ఆధీనంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి తల్లిగారి యొక్క ఆరోగ్యంలో ఇబ్బంది రావడం కానీ, వారితో విభేదాలు కానీ రావచ్చు. అయితే మళ్ళా ఈ శని రాహులు దశమాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక పెద్ద ఉద్యోగం లాంటిది ప్రయత్నం చేస్తున్నప్పుడు, విదేశ ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే సొంత ప్రాంతంలో ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళాలనే మీ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. సొంత ప్రాంతంలో ఏది చేసినా పెద్దగా కలిసి రాదు. అది వేరే ప్రాంతంలో అంటే ఏదో విదేశంలోనో, దూర ప్రాంతంలోనో అంటే బార్డర్ దాటవలసి ఉంటుంది అన్నమాట. అంటే మనది ఆంధ్ర అనుకుందాం, ఏ మహారాష్ట్ర వెళ్ళవలసి ఉంటుంది, ఈ తెలంగాణ అనుకోండి, ఏ చెన్నై, అలాగా ప్లేస్ మారడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు సొంత ప్రాంతానికి దూరం అవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విధమైనటువంటి మానసిక అశాంతి కలుగుతుంటుంది. అయితే వక్రించినప్పుడు ఏంటంటే ఏదన్నా ఒక ప్రయత్నం చేయడం వల్ల
ఆ ఇబ్బందుల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ నష్టాల నుంచి 100% బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏదో పెద్ద స్థిరాస్తి అమ్మాలనుకున్నాం, గతంలో అమ్ముడు పోలేదు, ఈ సమయంలో అమ్ముడు పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుదృష్టి కూడా ఈ చతుర్థ భావం మీద పడటం వల్ల చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కూడా అవి కంపల్సరీగా భగవంతుని అనుగ్రహంతోనో కుటుంబ సభ్యుల సహకారంతోనో ఆ సమస్య మాత్రం ఖచ్చితంగా పరిష్కారం అవుతూ ఉంటుంది. అయితే ఇంట్లో ప్రత్యేకత ఏంటంటే కంపల్సరీగా కొంత పోగొట్టుకున్నవి సంపాదించుకుంటారు. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదో కారణం వల్ల ప్రేమికులు దూరం అయి ఉన్నా, మీ పిల్లలు ఏదో కారణం వల్ల మీ మీద కోపగించి దూరంగా ఉన్నా తిరిగి మళ్ళీ కలుసుకోవడానికి ఇది ఒక అవకాశం. దేనికన్నా ప్రయత్నం చేస్తేనే పని జరుగుతుంది తప్ప అసంకల్పితంగా ఏ ప్రయత్నం చేయకుండా జాతకంలో చెప్పింది జరగాలంటే ఎట్టి పరిస్థితులు కూడా జరగదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని యొక్క ఫలితాలు కూడా మీకు అర్హత ఉంటే అది ప్రయత్నం చేసుకుంటే పని జరుగుతుంది. మీకు స్థిరాస్తి ఉంటే కదా అమ్ముడుపోద్ది, లేనప్పుడు ఎక్కడ అమ్ముడుపోద్ది? ఇలాగ మనం జాతకాన్ని బేరీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క జన్మ జాతకం బట్టి అప్పుడు జరుగుతున్నటువంటి దశలను బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి తప్ప శని కేవలం కర్మకారకుడుగా మీ జాతక చక్రంలో ఏదైతే రాసిపెట్టి ఉందో గత జన్మ ఫలితాన్ని మీరు ఎంతవరకు తీసుకొచ్చారో అది మాత్రమే మీకు శని భగవాన్ ఇవ్వగలడు తప్ప ఏమాత్రం అందులో లేనివి, మీ జాతకంలో లేనివి, మీకు రాసి పెట్టనివి ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రహం ఇవ్వలేదు. పైపెచ్చు శని గ్రహం అసలు ఇవ్వలేదు. కాబట్టి ఏదైనా మీ జన్మ జాతకం ఇంపార్టెంటు, జరుగుతున్న దశలు ఇంపార్టెంటు. అయితే మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు శని వక్రించి ఉంటే గోచారరీత్యా శని వక్రించినప్పుడు మీకు కొన్ని మంచి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అవి శని ఉన్న భావాన్ని బట్టి దాన్ని జరుగుతాయి. ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఎప్పుడూ మన ప్రయత్నం మంచిగానే జరుగుతుంది. సాధారణంగా శని గ్రహం ఏ గ్రహం అయినా వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క బలం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది. అది మంచి కానీ చెడు కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. సో ఏదైనా ఒక కత్తిని కూరగాయలు తరగడానికి, మనుషులు చంపడానికి ఎలాగైతే ఉపయోగించుకోవచ్చో ప్రతి గ్రహాన్ని కూడా మనం దాన్ని సాధన ద్వారా మరి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిచి మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. మరి వక్రించినప్పుడు అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. శని భగవానుడు ఎప్పుడు కూడా తనని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితం ఇవ్వాలంటే ఫిజికల్గా ఆ వ్యక్తి కష్టపడవలసి ఉంటుంది. మీరు ఎవరితోనో జపాలు చేయించాం, దానాలు ఇప్పించాం, అలా కాకుండా ఫిజికల్గా మీరు కష్టపడితే శని అనుకూలుడై కంపల్సరిగా గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే, వృద్ధుల్లాంటి వారు ఉంటే వారికి నెంబర్ 1గా సేవ చేయండి. కనీసం వారికి కావాల్సిన మందులు కొనివ్వడం, రోజు ఒకసారి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళని నడిపించడం, ఏదన్నా మరీ మీకు తోచిన సేవ చేయడం వల్ల ప్రసన్నుడవుతాడు. లేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పలకరించో పరామర్శించో అక్కడ ఫలమో ఏదో ఒకటి ఇవ్వడం. ఎక్కువగా మందులు కొనివ్వడం వల్ల ఎవరైతే వారి యొక్క రోగాలకి మందులు కొనుక్కోలేరో, వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ డొనేట్ చేయడం వల్ల శని భగవానుడు ప్రసన్నుడవుతాడు. ఎక్కువగా యువకులు, ఉత్సాహవంతులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, అంటే ఇంచుమించుగా ఇప్పుడు 50 వచ్చిన యువకుల్లాగే ఉంటున్నారు, కంపల్సరీగా ప్రతిరోజు వాకింగు, రన్నింగు చేయడం. శనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి, అది మాంసం, ఈ మద్యం, మగువ, ఇటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని మీకు తొందరగా అనుకూలించి మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉంది. సో అలాగే ఏదైనా అంటే ఇది కొంతమందికి నచ్చబోచ్చు, కానీ ఈ తల ఒకటి ఎక్కువగా పెంచుకోవడం, ఈ గెడ్డం పెంచుకోవడం, ఈ గోర్లు పెంచుకోవడం, ఇవి 100% తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకి ఒకసారి మీరు క్లీన్గా మీ యొక్క ఆచార ప్రకారం సేవ్ చేసుకోవడం, శుభ్రంగా ఉంటే ఇది కూడా కొంతవరకు ఉంటుంది. అంటే మాకు ఈ పెద్దవాళ్ళు గురువుల ద్వారా చెప్పింది, ఈ జుత్తు ఎక్కువగా పెంచుకోవడం, ఈ గెడ్డాలు ఎక్కువగా పెంచుకోవడం, ఈ గోర్లు ఎక్కువ పెంచుకోవడం కూడా ఇది ఒక విధమైన
శని భగవాన్ని ఆహ్వానించడానికి నిదర్శనంగా చెప్పేవారు. అది ఇష్టం ఉన్న వాళ్ళు పాటించండి. ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఇది కంపల్సరీగా పనిచేసి తీరుతుంది. ఇది ఎవరు చేయాలంటే ఇక మా జీవితంలో ఎటువంటి సుఖం లేదు, మనం ఏమీ సాధించలేం, పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం, కోర్టు కేసులు ఇబ్బందుల్లో ఉన్నాయి, మన వల్ల కాదు చేత కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ఏ రోజైనా పర్లేదు మీరు ఏం చేస్తారంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు, ఆ పిడికెడు నల్ల నువ్వుల్ని ఒక నలుపు రంగు క్లాత్లో, కొత్త క్లాత్లో ఆ పిడికెడు నల్ల నువ్వులు వేసి అందులో ఏదో ఒక కాయిన్ 5 రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు కాయిన్ వేసి దాన్ని ఒక ప్యాకెట్లా తయారు చేసి ఆ రోజు రాత్రి మీరు పడుకునే ముందు తల కింద పెట్టుకోండి. పడుకోవడం కూడా కేవలం కింద మాత్రమే పడుకోవాలి. చాప వేసుకోవచ్చు, తలగడ వేసుకోవచ్చు. దాని కింద ఈ నువ్వుల ప్యాకెట్ పెట్టి చక్కగా కింద సింగిల్గానే పడుకోండి, ఎవరితో కూడా కాకుండా. పొద్దున్న తెల్లవారడమే మీరు ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా చెప్పులు లేకుండా బయటకు వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ ప్యాకెట్ వదిలేసి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి స్నానం చేసి మీ కార్యక్రమాలు చేసుకోండి. అలాగే ఒక 8 రోజులు నియమంగా, వారం తప్పకుండా నియమంగా ఉంటూ కిందే పడుకుంటూ అన్ని రకాల అలవాట్లు పక్కన పెట్టి కేవలం ఇంట్లో భోజనం మాత్రమే చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగి ఒక కొత్త అవకాశం మీకు రావడం జరుగుతుంటుంది. ఆఖరి రోజు అంటే ప్రతిరోజు వెళ్తే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి, ఒక విభూతి ధరించండి, అక్కడ కొంతకాలం ఉండరండి. ఈ 8 రోజులు ఈ విధంగా చూసి రండి, చేసి రండి. కంపల్సరీగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది. అలాగే వీలైనప్పుడు చాలా వరకు ఏదైనా వృద్ధులు పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు తొందరగా శని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది. స్వస్తి.